Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. ట్రెండింగ్లో ఉన్నటువంటి పేరు డయాబెటిక్, మధుమేహం. తెలుగులోపట మధుమేహము, డయాబెటిక్. ప్రజెంట్ ప్రతి 100 మంది లోపట 65 మందికి మధుమేహము అంటే డయాబెటిక్ బారిన పడుతున్నారు. ఒక కట్టెకు ఏ విధంగా టెర్మైట్ పట్టి చెదలు పడుతుందో అదేవిధంగా ఈ మనిషికి డయాబెటిక్ అనే చెదలు బట్టి నిర్వీర్యం అయిపోతున్నాడు. ప్రపంచంలో పడినే అత్యధికంగా డయాబెటిక్ కేసులు నమోదవుతుంది భారతదేశం, ఇండియా. ప్రపంచానికే డయాబెటిక్ క్యాపిటల్గా మారింది. అఫ్కోర్స్ చైనా కూడా అనుకోండి. దీనికి అంతటికీ ఈ వెస్ట్రన్ కల్చర్ మన పైన బలవంతంగా రుద్దబడి ఆహారపు అలవాట్లలో వచ్చినటువంటి మార్పుకు అనుగుణంగానే ఈ యొక్క మధుమేహం అనేది రావడం జరుగుతుంది. పూర్వకాలం మన పూర్వీకులు సేమ్ ఆహారం తీసుకున్నారు, కానీ పాలిష్ లేకుండా దంపుడు బియ్యం లాంటివి తీసుకోవడము, తక్కువ పాలిష్గా ఉన్నటువంటి పప్పు దినుసులు వాడడం ద్వారా వాళ్ళకి ఎలాంటి మధుమేహన బారిన పడకుండా గట్టిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, మొత్తం జంక్ ఫుడ్, మైదాతో చేసినటువంటి ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవడం ద్వారా రక్తం లోపల చక్కెర శాతం పెరిగి మధుమేహ బారిన పడుతున్నారు సగటు భారతీయుడు. తద్వారా దేశం కూడా ఆర్థిక పురోగతి సాధించకుండా నిర్వీర్యం అయిపోతుంది. అంతే కదా, వ్యక్తి పనిచేసేటువంటి యొక్క శక్తిని కోల్పోవడం ద్వారా, తద్వారా పనిచేసేటువంటి శక్తి తగ్గి, ఉత్పాదక శక్తి తగ్గి దేశము ఆర్థిక పురోగతి సాధించింది. మధుమేహం ఒక్కటి వస్తే చాలు, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వన్ బై వన్ వచ్చినట్టు. ఎగ్జాంపుల్కి మధుమేహం ఉన్నటువంటి వ్యక్తులకు వెంటనే వచ్చేది బ్లడ్ ప్రెషర్, బీపీ. మధుమేహానికి మెడిసిన్స్ వాడుకుంటూ బీపీకి మెడిసిన్ వాడాలి. ఈ మధుమేహం వచ్చినటువంటి వ్యక్తికి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్, ఆర్గాన్స్ ఫెయిల్యూర్, నెఫ్రాలజీ అంటే కిడ్నీస్ కూడా పాడేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పెరిఫెరల్ న్యూరోపతి అంటే నరాల వీక్నెస్, అన్నవాహిక లోపల వేసేటువంటి పదార్థము పచనము కాకుండా, జీర్ణము కాకుండా. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్. అంటే ఒక్క డయాబెటిక్ ద్వారా ఇన్ని రోగాలకు మెడిసిన్ వాడుతుంటారు. అంటే పరోక్షంగా చెప్పాలంటే డయాబెటిక్ తగ్గడానికి ప్యాంక్రియాస్ గ్రంథి సక్రమంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి మెడిసిన్స్ వచ్చినాయి, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ వచ్చినాయి. కానీ ఈ మెడికల్ మాఫియా ఈ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ను బయటికి రాకుండా ఆపుతుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క 1000 కోట్ల రూపాయల సామ్రాజ్యం కుప్పగూలిపోతుంది. ఈ డయాబెటిక్ ఒక్కటి కంట్రోల్ అవుతే మిగతా రోగాలన్నీ కంట్రోల్ అవుతాయి కదా. మరి ఈ డయాబెటిక్ ఒకటి రావడం ద్వారా మిగతా రోగాలకు మందులు వాడాలి కదా. డయాబెటిక్ వచ్చిన వాళ్ళు బీపీ మెడిసిన్ వేసుకోవాలి, కొలెస్ట్రాల్ సంబంధించిన మెడిసిన్ వేసుకోవాలి, నెఫ్రాలజీ కిడ్నీకి వాడితే కిడ్నీ సంబంధించిన మెడిసిన్ వేసుకోవాలి. అదేవిధంగా న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి అంటే నరాల వీక్నెస్ సంబంధించినటువంటి మెడిసిన్స్ వేసుకోవాలి. అంటే దీని ఒక్క దాని మీద ఈ మెడికల్ మాఫియా, ఇంతమంది ఈ యొక్క డ్రగ్ ఇండస్ట్రీ అనేది మొత్తం డిపెండ్ అయింది. కాబట్టి ఆ మెడిసిన్ బయటికి రాకుండా చేస్తుంది. యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్క డయాబెటిక్ను ఆపకుండా ఇదే విధంగా కంట్రోల్ చేయడం ద్వారా అన్ని రోగాలకు మెడిసిన్స్ వాడి మనిషి ఒళ్ళు గుల్లతో పాటు జేబుకు చిల్లు కూడా పడుతుంది. అదేవిధంగా దేశము ఇంకా వెనకపోయేటువంటి ఆస్కారం ఉంది. చైనాలో కూడా అంతే. చైనా కూడా పాలిష్ ఫుడ్ ఎక్కువ తింటుంది కాబట్టి చైనాలో కానీ, వియత్నాంలో కానీ, తర్వాత మలేషియా, ఇండోనేషియా, ఏషియన్ కంట్రీస్లో ఇట్లాంటి దేశాల్లో డయాబెటిక్ శాతం రీసెంట్గా పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ పాలిష్డ్ రైస్ ఎక్కువగా వాడేటువంటి దేశాలు ఇవి. ఈ ఫిలిప్పీన్స్ ఇట్లాంటి దేశాల్లో ఎక్కువగా పాలిష్డ్ రైస్ వాడడం ద్వారా కార్బోహైడ్రేట్ శాతం పెరిగి చక్కెర, గ్లూకోజ్లో, ఆ బ్లడ్లో గ్లూకోజ్ శాతం పెరిగి, చక్కెర శాతం పెరిగి ఈ మధుమేహ బారిన పడుతున్నారు. మరి దీని నుంచి, మధుమేహం నుంచి చుట్కీ పానేకే లియే అంటే మధుమేహం నుంచి మనం బారిన పడకుండా ఉండడానికి మెడిసిన్స్ వచ్చినాయి. కానీ మెడికల్ మాఫియా వాళ్ళు ఈ మెడిసిన్స్ని మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ ఫండ్ మెడికల్ మాఫియా వాళ్ళే కదా. ప్రభుత్వాలు, పార్టీలకు ఈ మెడికల్ మాఫియా వాళ్ళే ఫండ్ ఇస్తారు. 1000 కోట్ల రూపాయల
ఫండ్ ఇస్తారు. అవంతా ఎక్కడి నుంచి రికవరీ చేయాలి? పబ్లిక్ నుంచే కదా. ఈ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అమౌంట్ను రాజకీయ పార్టీల కోసం ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? చర్యలు తీసుకోరు. ఇంజెక్షన్స్ వచ్చినాయి, ఇన్సులిన్లు ఉత్పత్తి చేసి ఒక 3 months లోపల టైప్ 2 డయాబెటిక్ని కంట్రోల్ చేసే విధంగా, అంటే మొత్తము డయాబెటిక్ రాకుండా ఉండేటువంటి మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు. రీసెంట్గా ICMR వాళ్ళు కూడా ఒక నివేదికను ఇచ్చారు. మన దేశం లోపల డయాబెటిక్ అనేది యుద్ధ ప్రాతిపదికన దీన్ని అరికట్టడానికి మెడిసిన్స్ మేము తయారు చేసాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే గవర్నమెంట్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎందుకు? ఎవరి ఒత్తిడి ద్వారా? మెడికల్ మాఫియా ఒత్తిడి ద్వారానే ఈ మెడిసిన్స్కు మార్కెట్లోకి డ్రగ్ను రానియకుండా ఈ మెడికల్ మాఫియానే అడ్డుకుంటుంది. లక్షల కోట్ల రూపాయల వ్యాపారం, వేల కోట్లు కాదు. మెట్ఫార్మిన్ మెడిసిన్ యాక్చువల్గా ఈ మెడిసిన్ ఒక్కడే వాడితే కంటిన్యూగా డయాబెటిక్ వచ్చినట్టు పెట్టి ఒక 10 సంవత్సరాలు ఈ మెడిసిన్ వాడితే ఆటోమేటిక్గా కిడ్నీస్ పాడు కావడము, లంగ్స్ ఊపిరితిత్తులు పాడు కావడము, నరాల వ్యవస్థ కుదేలు కావడము, తర్వాత జీర్ణ వ్యవస్థ పాడు కావడము, పెరిపెరలు న్యూరోపతి, అరికాల లోపల మంటలు, పోట్లు ఇట్లాంటివి రావడం. ఇది డయాబెటిక్ వచ్చిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళకి ఈ యొక్క బాధ అనేది తెలుస్తుంది. ఇండియా లోపల ఇప్పుడు చిన్న పిల్లలకు, పుట్టిన పిల్లలకు కూడా మధుమేహం వస్తుంది, పుట్టుక లోపలనే వస్తుంది. అది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఇన్సులిన్ తీసుకునేటువంటి ఆవశ్యకత వాళ్ళకు అవసరం పడుతుంది. మరి దీని నుంచి ఇంకా ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికనైతే ఈ కరోనా వ్యాక్సిన్ తయారు చేశారు కదా, చేసి ఆ యొక్క వ్యాధిని అరికట్టారు. ఇంకా మళ్ళీ కరోనా వచ్చినా సరే మన దగ్గర వ్యాక్సిన్ ఉంది, మెడిసిన్స్ ఏవో చేశారు, దాని నుంచి బయటపడ్డాం. మరి ఈ మధుమేహానికి కూడా వ్యాక్సిన్ అనేది కనుక్కున్నారు యాక్చువల్గా. కానీ మెడికల్ మాఫియానే, అంటే మెడిసిన్స్, టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ. ఇక్కడ మధుమేహం దేని ద్వారా వస్తుందో సింపుల్ ఫ్యాక్ట్, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ విడుదల చేయకపోవడం ద్వారా, అంటే బాడీకి సరిపడా గ్లూకోజును చక్కెరలో కలవకుండా ఇన్సులిన్ ఉత్పత్తి చేయకుండా ఉండేదాన్ని ఆ ప్యాంక్రియాస్ చేయకుండా చేసే దానికోసమే కదా ఈ మెడిసిన్స్ మనం వాడుతూ ఉంటాం. అది సరిగ్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోతే బాడీలో కూడా గ్లూకోజ్ లెవెల్ పెరిగి మధుమేహం వస్తుంది. మరి ఈ ప్యాంక్రియాస్ పనితీరు సక్రమంగా ఉండడానికి మెడిసిన్స్ తయారు చేయొచ్చు కదా, తయారు చేశారు కూడా, తయారు చేయొచ్చు కదా, తయారు చేశారు. కానీ మెడికల్ మాఫియా ద్వారా ఈ మధుమేహానికి మెడిసిన్ బయటికి రానివ్వకుండా వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతులుగా ఈ మెడికల్ మాఫియా అవుతున్నారు. ఈ మధుమేహానికి ప్రభుత్వము తొందరలోపల చెక్ పెట్టి ఈ మెడిసిన్ మార్కెట్లో విడుదల చేసి మధుమేహ బారిన పడకుండా దేశం యొక్క ప్రజలను కాపాడాలి.